నగరం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన అన్నదాత అండగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్నదాతకు అండగా అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎరువుల కొరత, రైతులు పడే ఇబ్బందులపై ఆర్టీఓకి వినతి పత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ వర్షాలకి రైతాంగం అంతా తీవ్రమైన ఆందోళన ఎదుర్కొంటున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓ పక్కన అధిక వర్షాల వల్ల డెల్టా ప్రాంతం అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రైన్స్ నిర్వహణ సకాలంలో సిల్ట్ తీయటంలో కానీ, సకాలంలో గుర్రపటెక్క తీయటంలో కానీ, లేకపోతే గుర్రపటెక్క మీద కెమికల్ స్ప్రేయింగ్ చేసి మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ డ్రైన్లన్నీ కూడా మరి నీరు పారే విధంగా రెడీ చేయాలన్న విషయం కలెక్టర్ గారి దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ, డ్రైనేజ్ వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ అందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇవాళ మొన్న కురిసిన వర్షాలకి డెల్టా ప్రాంతం అంతా కూడా పాపం వాళ్ళు ఊడుపులు ఊడ్చి, ఎక్కడో బెంగాల్ నుంచి, బీహార్ నుంచి ఊడ్చేవాడిని తీసుకొచ్చి ఊడిపించి 2 కోటాలు మందేసి గుళికలేసి తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితికి తీసుకొచ్చారంటే అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా స్వలాభానికి తప్ప ఏ రకంగా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి చేయదా? ఇవాళ రైతులు 260, 270 రూపాయల మధ్యలో కొనవలసిన యూరియా ఇవాళ 400, 450, 500కి అమ్ముతూ ఉన్నారు. ఏంటంటే తెలుగుదేశం కోట తెలుగుదేశం, వైఎస్ఆర్ జనసేన కోట జనసేన, అక్కడ ఉన్న నాయకులకి అప్పు చెప్పేసి లారీలు ఆ జనసేన. నిన్న వెస్ట్ పేపర్ గ్రామం వెళ్ళాం, అక్కడ 7 లారీలు వచ్చినాయంట. ఎవడో జనసేన వాడికి ఒక 2 లారీలు 3 లారీలు ఇచ్చారంటే, ఇంకోటి ఎవడికో తెలుగుదేశం వాడికి 2-3 లారీలు ఇచ్చారంట. వాళ్ళు 500, 450 వాళ్ళు ఇష్టం వచ్చినా అమ్ముతూ ఉన్నారు.